ఇక టాప్ 1 లో ఫస్ట్ టాపిక్ మలేషియాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు ప్రవాస తెలంగాణ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ లో కేటీఆర్ దంపతులకు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, మైఠా అధ్యక్షుడు తిరుపతి, బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతి, ఇతర నేతలు ఎన్ఐఆర్లు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కౌలాలంపూర్లో రేపు జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు కేటీఆర్ కుటుంబ సభ్యులతో మలేషియా వచ్చారు. మలేషియాతో పాటు 50 దేశాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, రేపు జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఈ మలేషియాకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించి పుష్కర కాలం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను యావత్ తెలంగాణ ప్రజానికం, తెలంగాణ ఏదైతే తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న వారంతా కూడా తెలంగాణ స్వరాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఇవాళ అన్ని దేశాల్లో ఉండే తెలంగాణ వాళ్ళంతా కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను మైటా ఆధ్వర్యంలో మలేషియాలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా మైటా ప్రతినిధి బృందం కోరింది. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సిన మైటా ఆధ్వర్యంలో జరగాల్సిన ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను కౌలాలంపూర్ లో నిర్వహించినట్లు నిర్వాహకులు చెప్పారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఇవాళ మలేషియాలోని కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కి ఘన స్వాగతం పలికారు. అయితే ప్రధానంగా ప్రవాస తెలంగాణ ప్రతినిధులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలని గత సంవత్సరం కూడా ఏదైతే అన్ని దేశాల్లో నిర్వహించారు. గత సంవత్సరం బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ టెక్సాస్ లో పాల్గొని తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ ఏదైతే స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన సందర్భంగా తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ ఆకాంక్షలను ప్రజలకు 10 సంవత్సరాలు ఇచ్చిన పాలన ఏ విధంగా ఉంది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవాళ ఎన్ఆర్ఐలకు సంబంధించిన అంశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అనేక అంశాలను కూడా బీఆర్ఎస్ కేసీఆర్ చెప్పారు. అయితే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ పోరాటం పటిమను ఆనాడు యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ఎక్కడ ఏ దేశంలో ఉన్నా తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం ఉద్యమం చేసిన నాటి రోజును గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా తెలంగాణ సమాజంలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. రేపు జరగబోయే ఆవిర్భావ దినోత్సవ వేడుకకు అత్యంత వైభవంగా నిర్వహించాలని చెప్పేసి కూడా మైటా నిర్వాహకులు చెప్తున్నారు. అయితే దీనికి ఇప్పటికే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పటికే మలేషియా చేరుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్ కేటీఆర్ ఇప్పటికే కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులంతా కూడా మైటా ఆధ్వర్యం నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు చేరుకున్నారు. ప్రధానంగా మలేషియాలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తన కుటుంబ సభ్యులతో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ పాల్గొన్నారు. ప్రధానంగా ఇవాళ తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ పోరాటం, తెలంగాణ యావత్ దేశాన్ని గర్వించేదగ్గ ఆనాడు జరిగిన ఉద్యమం వల్ల మరొకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తెలపాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరి నేటికి పుష్కర కాలం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ఔన్నత్యాన్ని మరొకసారి యావత్ ప్రపంచానికి తెలపాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మైదా నిర్వాహకులు నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఇవాళ తెలంగాణ యావని అంతా కూడా ఇవాళ తెలంగాణ ప్రపంచం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తుంది. ఈ తరుణంలోనే బీఆర్ఎస్ మీద హాజరవుతున్న ఈ మైదా కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు తెలంగాణ ఎన్ఆర్ఐ ఏదైతే కోఆర్డినేటర్ ఉన్నారో మహేష్ బిగాలకు సంబంధించి కూడా ఇప్పటికీ అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు తెలంగాణ ఔన్నత్యాన్ని మరొకసారి మలేషియా వేదికగా యావత్ ప్రపంచానికి చూపెట్టినారు. తెలంగాణ పడ్డ దోషను, తెలంగాణ పడ్డ బాధలని, తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం చేసుకున్న ఎవరైతే తెలంగాణ అమరవీరులు వారికి నివాళులర్పించి మైటా ఆధ్వర్యంలో కౌలాలంపూర్ లో రేపు ఒక గొప్ప కార్యక్రమంగా, ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా జరగనుంది. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రతిక రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
రైట్, ఇక రెండు టాపిక్. సీఎం రేవంత్ నాగర్ కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. నాగర్ కర్నూలులో మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. మరి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద బీఆర్ఎస్ నేతలను బలవంతంగా తీసుకెళ్లి వ్యాన్ లో ఎక్కించారు. బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేశారు, వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో పోలీసులతో బీఆర్ఎస్ నేతలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ నేతలను ఫంక్షన్ హాల్లో నిర్బంధించినట్లు తెలిపింది. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2.5 ఏళ్ల తర్వాత ప్రాజెక్టులు గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో సీఎం రేవంత్ దిష్టి బొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గో బ్యాక్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఎం రేవంత్ డౌన్ డౌన్ అని బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. అక్రమ కేసులకు భయపడబోమని తేల్చి చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కేటాయిస్తారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పడం లేదన్నారు. అలా అయితే సీఎం రేవంత్ ఎందుకు పర్యటిస్తున్నారని నిలదీశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య చెప్పండి, సీఎం రేవంత్ నాగర్ కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నేతలను ఇంటి వద్ద అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సతీష, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల సందర్శన పేరిట పాలమూరు ప్రాజెక్టులు సందర్శించడానికి వస్తున్న నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి కూడా అక్రమ అరెస్టులు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులందరినీ కూడా, సర్పంచ్లను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి 4 గంటల నుంచే ఇండ్లకు, అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని, నిద్రిస్తున్న వాళ్ళని లేపి మరి భార్యా పిల్లల ముందే వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసు వెహికల్ తీసుకెళ్లి వాళ్ళని దాంట్లోకి తీసుకొని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించినటువంటి పరిస్థితి. ఇది నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా, నాగర్ కర్నూలు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కనిపించింది, కొల్లాపూర్ లో కూడా కనిపించింది. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో అయితే నాగర్ కర్నూలు, తిమ్మాజిపేట, బిజినపల్లి, తెలకపల్లి, తాడూరుతో పాటు కొల్లాపూర్ లో కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఈ బీఆర్ఎస్ నాయకులను తీసుకొచ్చి నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇదంతా కూడా అక్రమ నిర్బంధాలు ఇవన్నీ చూసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా తిమ్మాజిపేటలో ఆగ్రహానికి గురై మా నాయకులు ఏమడిగారు, సీఎం రేవంత్ రెడ్డి వస్తే ఏమైనా అడ్డుకున్నారా, అదంతా ఏమీ లేకుండా కేవలం ఎప్పుడోలోగా ప్రాజెక్టు పూర్తి చేస్తారు, దానికి ఎన్ని నిధులు కేటాయిస్తారు, ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వంలో 90% పనులు పూర్తయ్యాయి, 10% పూర్తి పనులు చేయడానికి ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నిద్రలేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా ఇప్పుడు మేల్కొల్పింది కూడా కేవలం బీఆర్ఎస్ నాయకులే అని చెప్పేసి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తారు, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారనే ఆగ్రహంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అంబేద్కర్ చౌరస్తా తిమ్మాజిపేట వద్దకు వచ్చేసి వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పాటుగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కూడా బీఆర్ఎస్ నాయకులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అది గమనించినటువంటి, నిఘా పెట్టినటువంటి పోలీసులు, సివిల్లో చాలా మంది పోలీసులు వచ్చేసి ఒక్కసారిగా వాహనం తీసుకొచ్చి ఇంట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను ఈడ్చుకెళ్లి వాహనం ఎక్కించి అసలు వాహనాన్ని వాళ్ళని ఎక్కడికి తరలిస్తున్నారనే విషయం కూడా స్పష్టంగా చెప్పకపోవడంతో వాళ్ళు ఒక్కసారిగా వాగ్వాదం దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు, మేము ఏం చేశాం, ఏం తప్పు చేశామని నిలదీసినటువంటి క్రమంలో వాళ్ళు చివరకు ఒక ఫంక్షన్ హాల్లో వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మేము చెప్పేదంతా ఒకటే, మేము అడిగేదంతా కూడా ఒకటే, మేము ఎలాంటి దాడులకు పాల్పడలేదు, ఎలాంటి మేము అడ్డు కూడా తగలలేదు, కేవలం మేము అడిగింది ఏంటి, మీరు ఇచ్చిన హామీలు ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు గడువు చెప్పాలి, దాంతో పాటుగా ఎన్ని నిధులు కేటాయిస్తారో చెప్పాలి, 2.5 సంవత్సరాలు ఎందుకు ప్రాజెక్టు వైపు కన్నెత్తి కూడా చూడలేదు, ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పేసి ఇవన్నీ చెప్పాలని చెప్పి ప్రశ్నిస్తే దానికి ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి మా సొంత జిల్లా వాడై ఉండి
మరి ఈ రకంగా నిర్బంధాలు పెట్టడం ఏంటని చెప్పేసి పోలీసులను పంపించి ఈ రకంగా అరెస్టులు చేయించడం ఏంటి, అక్రమ నిర్బంధాలు అక్రమ అరెస్టులు చేయించడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో నాగర్ కర్నూలు నియోజకవర్గం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు తిమ్మాజిపేట కావచ్చు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు ఇంటి వద్ద కావచ్చు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపించింది. పోలీసులు పెద్ద మొత్తంలో రంగప్రవేశం చేసి ఎక్కడైతే బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే సోషల్ మీడియా వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారో, ఎక్కడైతే ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ వాళ్ళు యాక్టివ్ గా ఉంటారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి వాళ్ళతో సంతకాలు తీసుకుని మేము చెప్పే వరకు ఇక్కడి నుంచి కదలొద్దు, మేము ఆదేశించే వరకు కూడా ఇక్కడి నుంచి ఎవరు కూడా కదిలే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఆదేశించారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అయిన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ అక్రమ అరెస్టులు నిర్బంధాలు మాకు కొత్తేం కాదని చెప్పేసి తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం. ఇది మాకు లెక్కేం కాదు. మా ప్రజల కోసం, మా రైతాంగం కోసం, మా కేసీఆర్ కన్నటువంటి కళలు ప్రాజెక్టు పూర్తి కావాలి, రైతులకు పుష్కలంగా సాగునీరు ఇవ్వాలని ఏదైతే కళలు కన్నాడో అది మొత్తం నెరవేరే వరకు కూడా మేము విశ్రమించే ప్రసక్తి లేదని చెప్పేసి పార్టీ పిలిపించినా ప్రజల కోసం, రైతుల కోసం ఎంత త్యాగాలకైనా సిద్ధపడతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో ఒకవైపు కాంగ్రెస్ అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునే వాళ్ళని సైతం కూడా ఈడ్చుకొచ్చి అక్రమ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. నాగర్ కర్నూలు కావచ్చు, కుమ్మెర ఆ సమీప ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళని కావచ్చు అక్రమ అరెస్ట్. మేము వ్యవసాయానికి వెళ్ళాలి, మాకు సొంత పనులు ఉన్నాయి, ఎమర్జెన్సీ పనులు ఉన్నాయని ఆయన చెప్పినప్పటికీ కూడా వినిపించుకోకుండా కొంతమందిని అయితే ఊళ్ళలో ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులు కొంతమంది బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి వాళ్ళను అరెస్ట్ చేయండి, వాళ్ళను ఇదే అవకాశం ఇదే అదును అని చెప్పేసి మరి పేర్లు చెప్పి పోలీసు వాళ్ళతో వాళ్ళను అక్రమ అరెస్టులు చేయించారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ మొత్తంగా ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లాలో ఇటు కొల్లాపూర్ కావచ్చు, ఇటు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కావచ్చు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలీసులు కూడా కొంత అత్యుత్సాహం ప్రదర్శించి అంటే నిజంగా కూడా పని ఉన్న వాళ్ళను ఉపేక్షించకుండా వాళ్ళకి కనీసం ఎగ్జామ్షన్ ఇవ్వకుండా అంటే తప్పనిసరిగా మీరు రావాల్సిందే అని చెప్పేసి హుకుం జారీ చేసి వాళ్ళను తీసుకొచ్చి నిర్బంధించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇది నిజంగా కూడా ప్రజాపాలన పేరిట ఇది నిర్బంధాల పాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా చాలా మంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ప్రభుత్వం రాకముందు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలన ఉంటుంది, ఈ అక్రమ అరెస్టులు ఉండవు, నిర్బంధాలు ఉండవు అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పెద్దలంతా కూడా ఈ రోజు పోలీసులను అడ్డు పెట్టుకొని అక్రమ అరెస్టులు చేయించారని చెప్పేసి నిర్బంధాలు చేయించారని, ఎన్ని నిర్బంధాలైనా అక్రమ అరెస్టులు అయినా కానీ భరిస్తాం, కానీ ప్రజలకు అన్యాయం జరిగితే, రైతులకు అన్యాయం జరిగితే ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ప్రణాళిక సిద్ధం చేసి మళ్ళీ తిరగబడతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు కనిపించింది. ప్రత్యూష. రైట్ శేఖరాచార్య, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక మూడో టాపిక్ చూస్తే రాష్ట్రంలో అక్రమ అరెస్టులు నిర్బంధాలతో పాలన కొనసాగిస్తుంది రేవంత్ సర్కార్. సీఎం పర్యటన ఎక్కడ ఉంటే అక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. మాటల్లో ప్రజాపాలన, చేతుల్లో ప్రజాస్వామ్య ఖూనికి తెగబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రెండో రోజు పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. భూత్పూర్ మండలం కరివెన్ రిజర్వాయర్ సందర్శన సందర్భంగా పలువురు బీఆర్ఎస్ సర్పంచ్లు, మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్ట్ చేసి భూత్పూర్ పిఎస్కు తరలించారు. టాప్ 4 న్యూస్ లో ఫోర్త్ టాపిక్, రైతుల పంట పెట్టుబడి సాయం రైతు భరోసాకు రేవంత్ సర్కార్ మెల్లిగా ఎగనామం పెడుతుంది. యాసంగి పంట మూడో విడత నిధులు విడుదల చేయడం లేదు. 2 విడతలుగా 2 ఎకరాలకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది. నెల రోజులు దాటినా మూడో విడత పంపిణీ మాటెత్తడం లేదు. దీంతో మరో సీజన్ రైతు భరోసా ఎగవేత ఖాతాలో చేరిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి రైతు భరోసా పంపిణీలో కొత్త విధానం అమలు చేసింది. తొలి విడతలో రైతులందరికీ ఎకరం భూమికి రైతు భరోసా జమ చేసింది. తర్వాత ఎన్ని ఎకరాలకు పంపిణీ చేసిందనే అంశం సర్కార్ వద్ద లేకపోవడం అనుమానాలకు తావిస్తుంది.
యాసంగి రైతు భరోసా కనీసం జనవరిలో ఇవ్వాలి. నాట్లు అప్పుడు కాకుండా కోతలప్పుడు ఇస్తుంది రేవంత్ ప్రభుత్వం. అది కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తుంది. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా మార్చి 22న తొలి విడత రైతు భరోసా నిధులు విడుదల చేశారు. తొలి విడత రైతుల ఖాతాలో 3,447 కోట్ల రూపాయలు జమ చేసింది. మరో 20 రోజుల్లో 2,650 కోట్ల రూపాయలు రెండో విడత జమ చేస్తామని చెప్పి ఏప్రిల్ ఆఖరు వరకు జమ చేస్తామని ప్రకటించారు. ఏప్రిల్ 20న రెండో విడత కింద ప్రభుత్వం 2,063 కోట్లు విడుదల చేసింది. రెండో విడత పంపిణీ చేసి నెలన్నర అవుతున్నా మిగతా రైతు భరోసాపై చర్చ చేయడం లేదు. రైతు భరోసా కింద 9,000 కోట్లు పంపిణీ చేయాలి. రెండు విడతల్లో కలిపి 5,510 కోట్లు పంపిణీ చేసింది. ఇంకా 3,490 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. కేసీఆర్ హయాంలో పంటలు వేసే సమయంలోనే రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం జమ అయ్యేది. రేవంత్ సర్కార్ పంట కోసిన తర్వాత జమ చేయడం లేదని రైతులు చెబుతున్నారు. ఆనాడు కేసీఆర్ సర్కార్ 11 విడతల్లో 73,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిందని గుర్తు చేస్తున్నారు. 2026-27 వానాకాలం ప్రారంభమైంది. రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వానాకాలమైనా వచ్చేనా అని చర్చించుకుంటున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, రైతుల పంట పెట్టుబడి సాయం రైతు భరోసాకు రేవంత్ సర్కార్ రైతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? నిజం చెప్పాలంటే కాంగ్రెస్ ఏలుబడి మొదలైన తర్వాత రైతు భరోసా అమలు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఏ సీజన్ కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసాను అప్లై చేసిన దాఖలాలు అయితే లేవు. రైతు బంధు కార్యక్రమం ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో 11 విడతలుగా చెల్లింపులు రైతులకు జరిపిన విషయం తెలిసింది. దాదాపుగా 73,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసి రైతుల సంక్షేమం కోసం పంట పెట్టుబడి సాయాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విషయం తెలిస్తే, ఇక కాంగ్రెస్ పాలన మొదలైన తర్వాత అది పూర్తిగా అడగట్టుపోయిన దాఖలాలు కనిపిస్తాయి. మొన్నటికి మొన్న యాసంగికి చూసుకుంటే కనుక కేవలం 2 ఎకరాలకు మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని పరిమితం చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించింది. మొదటి విడత ఒక 3,500 పైసలు కోట్లు, అలాగే రెండవ విడత మరొక 1,500 నుంచి 2,000 కోట్ల మేరకు మాత్రమే చెల్లింపులు జరిపాయి. అంటే మొత్తంగా 5,500 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిపి మిగతా ఎగనామం పెట్టిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి యాసంగి సీజన్ కోసం 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి మనం చూసే ఉన్నాం. 9,000 కోట్లలో దాదాపుగా 5,500 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి, అది కూడా 2 ఎకరాలకు మాత్రమే చెల్లించి మిగిలిన ఎగ్గొట్టారనే అపవాదం అయితే కాంగ్రెస్ పాలకులు మిగిలిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక కాగా వానాకాలం అంటే ఖరీఫ్ సీజన్ మొదలవుతున్న క్రమంలో రైతులు పంట పెట్టుబడి కోసం దివాళగా ప్రభుత్వం వైపు అటు బ్యాంకుల వైపు చూస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖరీఫ్ సీజన్ కు మరొకసారి పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం నుంచి ఏమైనా డబ్బులు రైతు భరోసా రూపంలో అందకపోతాయన్న ఆశ అడియాసగా మిగిలిపోతుందనే ఒక ఆందోళన అయితే రైతుల్లో కనిపిస్తుంది. తీవ్ర నిరాశకు తెలంగాణ రైతాంగాన్ని గురి చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మొన్నటికి మొన్న అకాల వర్షాల కారణంగా పంటలు పెద్ద ఎత్తున నష్టపోయిన విషయం తెలిస్తే రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టాల్లో కూరుకునే పరిస్థితి. అలాగే తాము పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రాక ఒకవేళ అమ్మిన ధాన్యానికి పూర్తి స్థాయిలో డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాలో జమగాక పెట్టుబడి కోసం బేలగా బ్యాంకుల వైపు చూస్తున్నారు. అయితే ఈ బ్యాంకులు కూడా పూర్తి స్థాయిలో రైతులకు సాయం చేస్తాయా లేదా అన్న దానికి సంబంధించిన సందిగ్ధత అయితే నెలకొని ఉంది. ఇందుకు కారణం ఈ గతంలో ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల మేరకు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిస్తే దాంట్లో కేవలం 49% మందికి మాత్రమే ఆ లబ్ధి చేకూరింది. మిగిలిన వాళ్ళంతా కూడా ఈ లోన్లను రెన్యువల్ చేయించుకుంటున్నారు, కానీ ఆ మొత్తం కట్టలేకపోతున్నారు. దీంతో వాళ్లకు బ్యాంకుల నుంచి కూడా పెట్టుబడి సాయం అందే పరిస్థితులు కనిపించట్లేదు. ఇటు రైతు భరోసా అందక, అటు బ్యాంకుల నుంచి కూడా డబ్బుల సాయం అందక, మరోవైపు వాళ్ళంతా కూడా వడ్డీ వ్యాపారాలను అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా అధిక వడ్డీలకు తెచ్చి ఈ పంట పెట్టుబడి కోసం వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే దాదాపు ఎకరాకు ఒక 20,000 నుంచి 40,000 రూపాయల వరకు ఖర్చు ఈ సీజన్ లో అయ్యే అవకాశాలు. వీటిని ఎలా సమీకరించుకోవాలనే ఆందోళన అయితే రైతుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే వీళ్ళంతా కూడా ప్రభుత్వం వైపు బేలగా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రైతు భరోసా కార్యక్రమం పంట పెట్టుబడి కోసమే ప్రధానంగా
ఇంట్రడ్యూస్ చేసే విషయం తెలిస్తే దీన్ని గతంలో రైతు బంధు పేరిట కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేసింది. ప్రతి సీజన్ కూడా పెన్షన్ గా క్రమం తప్పకుండా అంటే విత్తడానికి ముందే ఈ పంట పెట్టుబడి సాయం రైతులకు అందేది. ఇప్పుడు పంట కోతకొచ్చిన తర్వాత కూడా పంట పెట్టుబడి సాయం అందట్లేదని చెప్పేసి రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే సీజన్ అంటే ఈ వానాకాలంలో ఖరీఫ్ సీజన్ లో పంట పెట్టుబడి కోసం నిధులు ఎలా సమీకరించాలనే ఒక చింతనైతే రైతులు వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ప్రైవేట్ లో వాళ్ళు వడ్డీ వ్యాపారాలను అప్రోచ్ అయి పెద్ద ఎత్తున వడ్డీలకు డబ్బులు తెచ్చి పంట పెట్టుబడి కింద పెట్టి ఆ తర్వాత పంట పండించి తీరా ఆ ధాన్యాన్ని మార్కెట్ లోకి తీసుకెళ్తే గిట్టుబాటు ధర రాక, ఒకవేళ గిట్టుబాటు ధర వచ్చినా కానీ లైన్లో నిలబడి చివరికి అమ్మిన ధాన్యాన్ని కూడా సొమ్ము సరైన సమయంలో రాక పూర్తిగా నష్టాల్లో కూరుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.